అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించారు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా ఆధునిక హంగులతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్, అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యము, తరగతి గదుల మైనర్ అండ్ మేజర్ మరమ్మతులు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం, బాలికల కోసం అదనపు టాయిలెట్లు నిర్మాణం, ప్రతి తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ ఆదర్శ పాఠశాలని కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. అందులో భాగంగానే శనివారం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీరం రాజేష్, సుధీర్, కూతురు శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ ఏదైతే ఉందో అమ్మ ఆదర్శ పాఠశాల, సో దాంట్లో మన గవర్నమెంట్ స్కూళ్ళకి స్కీమ్లు పెట్టారు. ఏంటిది అని అంటే ఈ మన మైనర్ అండ్ మేజర్ రిపేర్స్, అవి స్లాబ్స్ కావచ్చు, కిటికీలు, డోర్స్ అండ్ టాయిలెట్స్, ఇవన్నీ. సో ప్రతి ఒక్కటి ఇందులో ఏదైతే మనకి ఎసెన్షియల్ ఉన్నాయో అవన్నీ రిపేర్స్ పెట్టడం జరిగింది. సో ఇది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్. ఇప్పటి వరకు మేము ఈరోజు పురాణిపేట్, ఈ చిలకవాడ అండ్ వీక్లీ బజార్ స్కూల్, కొత్తవాడ అండ్ ఇంకెక్కటి హనుమాన్వాడ, ఇవన్నీ వెళ్ళి రావడం జరిగింది. శంకులపల్లి కూడా. సో చాలా మంచిగా, అంటే ఇప్పుడు తను తీసుకొని కూడా మంచిగా వర్క్ చేయించడం జరుగుతుంది. పిల్లలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల చేయించడానికి మేము ట్రై చేస్తున్నాము. ఒకవేళ అయినా ఒక 1 వీక్ అట్టిట్లో ఖచ్చితంగా అయిపోతుంది. కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ కొత్త స్కీమ్ ఏదైతుందో గవర్నమెంట్ స్కూళ్ళకి మంచిగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలా రిపేర్స్ ఉన్నాయి అన్ని స్కూళ్ళకి వెళ్ళి చూస్తే. సో దీనివల్ల ప్రతి స్కూలు బాగుపడుతుంది, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరైనా కానీ కొంచెం ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా ఇంకా గవర్నమెంట్ స్కూల్కి పంపించడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీరు ప్రేరేపిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మాకు మంచి మోటివేషన్ దొరుకుతుంది. చదివించడానికి టీచర్స్కైనా ఎవరికైనా మంచి మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఇది కాకుండా ఇంకా తర్వాత వచ్చే ఎట్లాంటి స్కీమ్లు అయినా కానీ మేము ప్రభుత్వం ద్వారా ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళకి పెట్టడానికి ఖచ్చితంగా ట్రై